సబితా చెప్పవే. బాగా చేశారు కదా కదా, బాగుంది. ఇల్లు కూడా మంచిగా ఉంది. పిఓపి ఇంటీరియర్స్ కూడా బాగా చేశారు కదా, అంతా ప్యానెల్స్ కదా బాగా చేశారు. అవి చూడు, బ్రాస్ ఐటమ్స్ కూడా అన్ని చిన్న చిన్నవి మంచిగా ఉన్నాయి కదా, బాగా ఆర్గనైజ్ చేస్తుందా. అంటే టీవీ రిమోట్ ఏది? టీవీ రిమోట్ అక్కడ చూడవే. ఓ ఇక్కడే ఉంది, ఇదిగో అమ్మ. వంకాయ కూర తిన్నావా? వంకాయ మసాలా బాగుంది కదా. చెప్పమ్మా. ఏంది అప్పుడే డ్రెస్ చేంజ్ చేసేసినావా? చూడు సరితా, ఇందాక దాకా మంచి అప్పుడే మళ్ళీ ఒక డ్రెస్ మార్చేసింది. ఇప్పుడు అంతే, గుచ్చుకుపోతుంది అది ఉంది ఇది ఉందని ఓన్లీ బనీన్ క్లాత్ లో ప్యాంట్ షర్ట్లు కావాలి. సరే లేదు, అడుగుదామని వచ్చింది పిల్ల. అంశు ఆడుకోవడానికి వెళ్ళి ఉంటుందమ్మా, కింద ఉంటది వెళ్ళి. చూసినావా అనే సరితా, ఆ పిల్లని కన్ననా లేదా దాని ఫ్రెండ్స్ మొదలు పెట్టింది ఆంటీ 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 ఆంటీ. నీకు కూడా ఇంతేనా ఆంటీ ఆంటీ? నా బాధ ఏం చెప్పాలే బాబు, ఎప్పుడు ఈ మెడలో తాళి పడ్డదో అప్పటి నుండి ప్రతి పిల్లోడు పిల్ల ఆంటీ ఆంటీ అని సావ కొడతారే బాబు. తప్పదులే గాని భోజనాలు ఏం చేసావు? ఆంటీ మమ్మీ పిలుస్తుంది. ఎక్కడుంది? ఇంట్లో ఉంది. సరేలే, వస్తాంలే. అంటే అప్పుడు మమ్మీ రిటర్న్ గిఫ్ట్స్ తీసుకుని వెళ్ళమని మర్చిపోకండి. సరే అమ్మా. చూడవే, తాటి చెట్టు అంటుంది ఆంటీ అంట. అదే ఇంటరో డిగ్రో 10th అనుకునేవు, మరి ఎంబీబీఎస్ అయిపోయింది మొన్ననే. అది కూడా ఆంటీ అంటే ఎంత పెద్దదే, మనకు దానికి ఎంత గ్యాప్ ఉంటది? 5-6 సంవత్సరాలు ఉంటది తల్లి, అంతే. పెళ్లి చేసుకున్నామో లేదో ఆంటీ ఆంటీ ఆంటీ, పొద్దున్న లేస్తే సుప్రభాతం లాగే ఆంటీ 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 కదా. ఎక్కడ పోయినా ఆంటీ, నిజంగానే బాబు. నెక్లెస్ చూసావా? వింతది, బాగుంది కదా. ఆంటీ ఇక్కడ నా ఫోన్ ఉండి చూసారా? కొంచెం నాకు ఇక్కడే పెట్టానే. ఏంటి ఆంటీ? చూడవే, ఆ బుడ్డిది వచ్చి ఆంటీ అనింది ఓకే, మన పిల్లలతో పాటు చదువుకుంటుంది, యాక్సెప్ట్ చేస్తాం. తర్వాత ఇంత పిల్ల వచ్చి ఆంటీ అనింది, అది ఓకే పోనీ. ఆ తర్వాత ఎవరి ఆ తాటి చెట్టు పిల్ల ఎంబీబీఎస్, అది ఆంటీ అనింది, అది యాక్సెప్ట్ చేసాము. ఈమా ఏమ్మా ఏం చేస్తున్నావు నువ్వు? జాబ్ ఆంటీ. ఎన్నేళ్ళు అవుతుంది? 2 years ఆంటీ. 2 years ఆంటీ ఎనుకో ఆంటీ 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 బీటెక్గా. అవునంటీ. ఆంటీ బీటెక్ ఈజీగా 19కి బీటెక్ అయిపోయినా జాబ్ అంటుంది. ఓ 25 ఉండవు ఉంటవి అన్ని. ఆంటీ ఏంటమ్మా, నీ కళ్ళకి మేము ఆంటీ లాగా అనిపిస్తున్నామా? పెళ్ళైంది కదా ఆంటీ. అయితే ఆంటీ ఆంటీ పిల్లలు ఉన్నారు కదా ఆంటీ. ఉంటే ఆంటీ తనకి 25 ఏళ్ళు, మనము ఒక 3 ఏళ్ళు పెద్ద. మనకేదో మన అమ్మ నాన్న పని పాట లేక ఇప్పుడులాగా ఎడ్యుకేట్ కాక చిన్నప్పుడే పెళ్లి చేశారు. పెళ్ళవంగానే మనకి పిల్లలు పుట్టారు. వాళ్ళేమో ఉన్నోళ్ళు ఉండక ఎంత పొడుగు పెరుగుతున్నారు ఈ జనరేషన్ పిల్లలు. వాళ్ళని చూసి మనల్ని ఆంటీ అమ్మమ్మ పెద్దమ్మ అని పిలుస్తున్నారు కదా. ఎక్కడ చూసినా పొద్దున్న లేవగానే ఆంటీ 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 అని. ఈ ఆంటీ గోల్ ఏంటి మనకి? సుప్రభాతం అన్న పొద్దున ఒకసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తా. ఇంకొకసారి ఇదిగో అమ్మాయి, ఇంకొకసారి ఆంటీ అన్నావు అనుకో మామూలుగా ఉండదు చెప్తున్నా, నీకంటే 3 ఏళ్ళు పెద్ద, అంతే. అర్థమైందా? సరే ఆంటీ. ఆంటీ అంటే మనకు అర్థమయ్యేలా చెప్పలేదా? తనకు అర్థం కాలేదా? తెలుగులో చెప్పలేదా?